జై శ్రీరామ్ సాములందరికీ. ఈరోజు నేను మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మరో అన్నవరంగా కొలిసే గూడెంగుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ మన గోదావరి పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాం. ఇంత గలీజ్ చేసిరంటే ఇక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇంత ఘోరంగా సాములు మనం కూడా మన ఇల్లునైతే ఇలా ఉంచుకుంటామా, ఎంత నీట్గా ఉంచుకోవాలి. ఇంత ఘోరంగా ఉంటే మన పుణ్యక్షేత్రాలన్నీ ఏమైతే అంత పెద్ద కాశీలో కూడా ఇంత దారుణంగా లేదు. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది గుట్టకు సంబంధించిన సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదట. ఇక్కడ ఉన్న స్వామి చెప్తున్నాడు. స్వామి ఏమంటారంటే అంతకుముందు ఉన్న టైంలో అందరు వచ్చి క్లీన్ చేస్తుండే, ఇక్కడ ఎవరు కూడా రావడం లేదు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్తారు. ఇంత ఘోరంగా మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుట్ట దగ్గర ఉన్న పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాం మేము. ఇంత ఘోరంగా చూడండి ఒకసారి. గంగానది పుష్కర ఘాట్ ఇది. కాశీలో కూడా ఇంత దారుణంగా లేదు. అన్ని శవాలు కాలబెడతారు, అన్నీ చేస్తారు, కానీ ఇంత ఘోరంగా లేదు. సరే ఇవ్వండి. దీన్ని పట్టించుకొని వెంటనే ఎప్పుడు నీట్గా ఉంచాలని కోరుకుంటున్నాము. ఇక్కడ అన్నవరం తర్వాత ఇక్కడే గూడెం దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఇంత ఘోరంగా ఉంటే పుష్కర ఘాట్ దగ్గర ఎవరు స్నానం చేసినా ఏముంటుంది చెప్పండి. ఇంత ఘోరంగా నీరు కూడా ఎంత కలుషితం అయిపోయినాయి. నీరు స్టోరేజ్ లేదు, మొత్తం గలీజ్ చేసారు ఇక్కడ మొత్తం. దీన్ని వెంటనే క్లీన్ చేయండి దయచేసి. జై శ్రీరామ్.